వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసి గిరిజనుల హక్కులను హరించేందుకు సన్నద్ధమైంది. ఈ చట్టం ఉంటే మన్యం ప్రాంత అభివృద్ధి చెందదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు అందులో భాగమే. అటవీ భూములు, అందులోని వనరులపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామకంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో ఓ చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు వలస పాలకుల విధానాలనే కొనసాగించారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే. 1973లో టైగర్ ప్రాజెక్టు పేరుతో గిరిజనులను అడవి నుండి వెళ్లగొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల సవరణ చట్టం ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది. షెడ్యూల్ ఏరియా భూ బదలాయింపు నిబంధనల చట్టం 1959 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఏడాది మార్చి 4న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజనుల భూములను 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి భూములు హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. దీనికి కీలక సవరణలు 1970లో జరిగాయి కనుక ఈ చట్టం 1/70గా ప్రాచుర్యంలో ఉంది. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించి కూడా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చింది. ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయతీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్న గ్రామ సభ, పంచాయతీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు. 1/70 సెక్షన్ 3 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. 5వ షెడ్యూల్లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకు ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. పీసా చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. చట్ట సవరణ ప్రయత్నాలు గిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను బహుళ జాతి సంస్థలకు, గిరిజనేతరులకు కట్టపెట్టేందుకు 1996, 2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000లో చింతపల్లి బాక్సైట్ తవ్వకాల కోసం రస్ ఆల్ ఖైమా బహుళ జాతి సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావడంతో చంద్రబాబు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గత చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గిరిజన ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేయబోమని చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే చర్యలను వ్యతిరేకిస్తూ చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలని, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని అన్ని వర్గాల గిరిజనులు ఉద్యమించాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.